లోకల్ బై నాని నేను నా ఫ్రెండ్ తను లోకల్ బై నాని నువ్వు చేసారా ఓకే ఆ వీడియో చేసాము చాలా ఎఫర్ట్ పెట్టాము మనీ ఖర్చు అయింది అంతా అయిపోయింది దానికి ఇంత ఎఫర్ట్ ఒక కవర్ సాంగ్ పెట్టినట్టు పెట్టాం అలాంటి వాళ్ళే బయట చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కెమెరాస్ తీసుకొచ్చి డిఓపి వీళ్ళందరినీ తీసుకొచ్చి లైటింగ్ మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి ఇంత కూడా వ్యూస్ గానీ లైక్స్ గానీ ఏమీ రావట్లేదు అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు ఈ జనాలు అందరూ ఎవరికి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరు ఇలా చేస్తే చాలు ఇస్తున్నారు అంటే లైక్ ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము లైక్ ఈ కేటగిరీ చేసాము ఆ కేటగిరీ అంటే ఇంట్లో సంతం తీసుకొచ్చి బయటకి పెడితే ఇంట్లో కాదు ఇంట్లో వంటలు లేకపోతే ఇంట్లో వంటలు ఇదా అలా కాదు కంటెంట్ ఒకటి ఉండదు వాళ్ళ దగ్గర అంటే ఒక పబ్లిక్ నచ్చేది కానీ ఏమి ఉండదు జస్ట్ నార్మల్ గా ఏదో చేసేసి చెత్త ర్యాండమ్ బ్లాగ్స్ అని ఏదో ట్రావెల్ ర్యాండమ్ చేసేసి వీడియోస్ ఏమైనా సాంగ్స్ వస్తే జస్ట్ ర్యాండమ్ ఫోన్ తో తీసేసి క్లిక్ చేసేసి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి చాలా మంది బయట అనేది చాలా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి రావట్లేదు అది పబ్లిక్ అనేది చూడడం లేదు అదే నేను చెప్పేది నేను కూడా ఇంత ప్రెజర్ పెట్టి ఇంత ప్రొడక్షన్ పెట్టి చేయిస్తున్నా సరే కొన్ని రీల్స్ అయినా సరే మేము అదే ప్రొడక్షన్ పెట్టే చేస్తాం కదా ఫ్రీగా ఎవరు చేయరు కదా సో వాటికి సపోర్టివ్ లేదు ఓన్లీ వీటి చెత్త చెదారం వాటికి మొత్తం సపోర్టివ్ అంతా ఉందన్నమాట అంటే అవి తెలుసుకొని కొంచెం ఇస్తే పబ్లిక్ కూడా చేంజ్ అయితే బెటర్ అంటే కాదు జనాల మైండ్ సెట్ అలా ఉండేటప్పుడు జనాలకి నచ్చిందే నువ్వు చేయాలి కదా జనాలకి నచ్చేది మనం ఎందుకు చేస్తాం మనకు నచ్చేదే మనం చేస్తాం అది రైటా రాంగ్ అని చెప్పే డెసిషన్ వాళ్ళకుంది ఓకే అంతే కదా అది కరెక్ట్ గా చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళు ఏం చేయట్లేదు యువతల వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ అనేది వాళ్ళు చూసే డెసిషన్ వాళ్ళకి ఇస్తాం కానీ మనం చేసే డెసిషన్ వాళ్ళకి ఇవ్వం కదా ఓకే సో అది నీకు బాగా నచ్చే చెప్పు ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు సిస్టర్ ఇలా చేస్తున్నాం నాకు సపోర్ట్ చేయండి ఇలా చేస్తున్నాం ఈ కంటెంట్ చేస్తాం ఆ కంటెంట్ చేస్తాం బయట మాకు సపోర్ట్ లేదు చాలా ప్రొడక్షన్ పెట్టి చేస్తున్నాము కవర్ సాంగ్ చేస్తాం మాకు సపోర్ట్ లేదు ఇది అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ చూసుకొని ఇంత చేస్తారు కదా వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఇచ్చి చిన్న చిన్న బ్యాచెస్కి వచ్చేసి ఫేమ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కంటెంట్ ఏంటో రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఉపయోగపడవు వాళ్ళ ప్రొఫైల్కి తప్ప బయట ప్రొఫైల్స్కి ఉపయోగపడలేదు వేస్టేజ్ అదంతా ఓకే సో బయట ప్రొఫైల్స్ కూడా ఉపయోగపడేదాన్నే ఆ ప్రొడక్షన్నే మనం తీసుకోవాలని మనం అనుకుంటాం సో దానికే సపోర్టివ్ ఉండదని చెప్పేసి బయట చాలా చాలా టాక్స్ అంటే నా వరకు వచ్చిన టాక్స్ అవి నేను చెప్పేది నీకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు నాకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ చైతు వాడి టేకింగ్ బాగుంటుంది చాలా పేషెన్స్తోని అందరికి వాడు చేసుకోడు కానీ వీడియోస్ అంటే ఇది వరకు తనకి మంచి ఫాలోయింగ్ ఉండేది వైజాగ్ లో అవునా ఓకే ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ అవన్నీ చేసేవాడు కంటెంట్ ఎలాంటి చేసేవాడు తను కూడా అంతే సేమ్ కామెడీ కంటెంట్స్ వైలెన్స్ గానీ రొమాంటిక్ గానీ చాలా మంచిగా చేస్తాడు రీల్స్ అవి వాడికి చేసుకోకుండా అందరికి రీల్స్ తీసి సపోర్టివ్ ఇస్తాడు వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా అందులో ఓకే అయితే సపోర్ట్ ఇస్తాడు కానీ తను చెయ్యడు తను అదే రీల్స్ తనకి తీసే కన్నా తను వేరే వాళ్ళకి తీసే కన్నా తను తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా లైఫ్ కూడా బాగుంటది కదా అని నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను బట్ తను అలా విండు ఫ్రెండ్స్కి ఎప్పుడు నాకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో కష్టపడేది అయితే తను అని చెప్పొచ్చు ఎందుకంటే తను చూసుకోకుండా పక్కవాడికి చూస్తున్నాడు అంటే అది కష్టజీవి అనే చెప్పాలి హెల్ప్ఫుల్ గా నీకు బాగా ఇష్టం లేని అంటే ద్వేషించే అబ్బో చాలా మంది ఉన్నారు మన వైజాగ్ లో చెత్త అంతా ఉంది నా బుర్రలో పేరు చెప్పకూడదు కానీ అంత వేస్టేజ్ మొత్తం వేస్టేజ్ ఉంది ఒక్క ప్రొఫైల్ చూద్దామన్నా ఒక్క ప్రొఫైల్ అంటే నేను తీసుకునేటప్పుడు నేను వీడియో కంటెంట్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూస్తా అంటే ఏదొక్కటి దొరుకుతుంది నేను కూడా అది నేర్చుకొని నేను కూడా తీసుకోవాలి అనేది నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తా కానీ నేను చూసే ప్రొఫైల్స్ లో ఒక్కరిది బాగోదు నేను ఈ వైజాగ్ అనే కాదు కొన్ని ప్రొఫైల్స్ నేను చూసినప్పుడు అంటే నేను కూడా నేర్చుకుందామని నేను పెద్ద తోపని నేను చెప్పను అట్లీస్ట్ నాకు రాదు కొన్ని థింగ్స్ నాకు రాలేనప్పుడు అట్లీస్ట్ నేను పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడానికైనా సరే కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఎవరిదైనా బాగుందా చిన్న కంటెంట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు అనమాట అంత వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ చూసి వదిలేసి నేనే వేరే ఎవరిదో ముంబైస్ కానీ అలాంటివి చూసి లేదంటే కొరియన్ డ్రామాస్ చూసుకొని అలా చూసుకుంటూ మోటివేషన్ అయ్యి అలా రాసుకుంటూ కంటెంట్ మొత్తం నువ్వే రాసుకుంటావు స్క్రీన్ ప్లే కంటెంట్ అంటే పెద్ద నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోను స్క్రీన్ ప్లే అది ఎలా నీట్ గా 1 మినిట్ సరిపడా 1 మినిట్ సరిపడాది ఆ లిరిక్ కరెక్ట్ గా మనకి స్క్రీన్ ప్లే వచ్చిందా లేదా అనేది డైరెక్షన్ చేసుకుని ఉంటుంది సో
అంటే లోకల్ బాయ్ నానితో చేశానన్నావు కదా, లోకల్ బాయ్ నాని ఆ మధ్య అంతా చాలా ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండేవాడు. ఇన్స్టాలో కావచ్చు, ఇంకా రకరకాల యూట్యూబ్లో కావచ్చు, ఆయన బాగా వైరల్ అయ్యేవి, బాగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఈ యాక్సిడెంట్ కేసు ఏదైతే జరిగిందో ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో, సో అతని పేరుని కొంతమంది అనుకోకుండా ఇన్వాల్వ్ చేయడం, తర్వాత అతని నిర్దోషాన్ని బయటపడింది, కానీ అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత లోకల్ బాయ్ నాన్ని కలవడం ఏం జరిగిందా నువ్వు? నేను తర్వాత కూడా లవ్ యూరా సాంగ్ కూడా రీసెంట్ గానే నేను తీసింది, అదంతా అయిపోయిన తర్వాతే. ఓకే. వాళ్ళ వైఫ్ కూడా మంచి సపోర్టివ్ ఇస్తారు మాకు, చెయ్యండి అని అంటారు. ఆమె కూడా చేస్తున్నారు కదా, ఆమె కూడా చేస్తుంది, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది ఆవిడ కూడా. కొన్ని ఆమె చేస్తుంది మంచి పర్ఫెక్షన్ గా రావాలి అనుకునేటప్పుడు మాత్రం నాకు కాల్ చేస్తారు, మాయ మీరిద్దరు ఇది చేస్తే చాలా బాగుంటది అంటే పబ్లిక్ అంటే. అలాంటి వైఫ్ ఉండడం చాలా లక్కీ, ఎందుకంటే చాలా మంది పొజిటివ్ అని చెప్పేసి తన అంటే నానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ తనకుంది. కొందరు ఏంటంటే ఆపేద్దాం అనుకుంటారు, వేరే హస్బెండ్స్ అయితే ఆపేద్దామని అంటారు. తనకి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ వైఫ్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద మై వీడియోస్లో కూడా, నా వీడియోస్లో కూడా తను చాలా సపోర్ట్ చేసుకొచ్చింది. ఎందుకంటే నాని మీ ఇద్దరు చేయండి, ఏం అవ్వదు పబ్లిక్. నేనే ఇంకా ఆగేదాన్ని, ఎందుకు నానికి మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఇలా చేయకూడదు, ఇంకా ఆపేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళ వైఫ్ మ్యారేజ్ అయితే ఏముంది, తన ఫీల్డ్ నీ ఫీల్డ్ ఒకటే కదా, నేను మధ్యలో వచ్చాను, మీ ఫీల్డ్ మీరు కంటిన్యూ చేయండి, అందులో రాంగ్ థింగ్ ఏముంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ సపోర్టివ్గా ఉండదు. లోకల్ బాయ్ నాని నువ్వు ఇద్దరు కలిసి ఎలాంటివి చేసేవారు ఎక్కువ? అన్ని ప్రొఫెషన్ లవ్ రీల్స్ కానీ, అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా, ఆది పురుష్ కానీ అన్ని, అది ట్రెడిషన్ అవ్వచ్చు, వెస్టర్న్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాంగ్ చూసుకొని సెటిల్ చేసుకునేది. ఓకే. లవ్ కొంచెం రొమాంటిక్గా ఉండేది అంతేనా? నాని కోసం చెప్పాల్సి వస్తే, లోకల్ బాయ్ నాని కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? లోకల్ బాయ్ నాని కోసం చెప్పాలి వస్తే మంచివాడు, నా వరకు మంచిగా. చాలా సార్లు అతనికి అప్పట్లో వినిపించేది యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు, అట్లాగైనా నీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా? నా దగ్గర ఎప్పుడు నాని అలా చేయలేదు. నాని ఒకవేళ చేస్తే మా ఇద్దరికి గొడవ అయిపోతుంది, ఎందుకు నాని అలా చేస్తున్నావు అంటారు. అది కాదు మాయ, అలా మాయ అని చెప్తాడు మనకి. ఇంకా అంటే తనకన్నా చిన్నదాన్ని కదా, సో ఇలా నీకు తెలీదు, అలా చేయాలి ఇలా చేయాలి, ఒక సరౌండింగ్కి వెళ్ళినప్పుడు అలా కాదు మాయా ఇలా అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు. కాకపోతే ఒకటే బాధ, బీచ్ లోకి వెళ్తాడు, ఒక్క చేప కూడా తీసుకురాడు. నాకు ఒక్కసారే పీతలు తీసుకొచ్చాడు అంతే, ఇంకప్పటి నుంచి ఇంకేం తీసుకురావట్లేదు. తిన్నావా? ఇగురు పెట్టావా? ఏం పెట్టావు? నాకు అవన్నీ తెలియదు, నాకు వంట రాదు. సో మీ మదర్ చేశారా ఇగురా? పీతల ఎగురు చాలా బాగుంటాయి. అంటే బయట కొనే కన్నా నాని తీసుకొచ్చేవి మరి పెద్ద పెద్ద ప్రాన్స్, అదే క్రాబ్స్ అవి తీసుకొచ్చి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తన ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది మంచిగా. మనిషి సాఫ్ట్ గా ఉంటాడా? ఓకే. కాదు మరి ఎప్పుడైనా తనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నాకు మంచి ఫిష్ తీసుకొని రా, ఏదో ఫిష్ లో ఏదో రకరకాల పులస ఇక్కడ ఇక్కడ ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, చారుశీల ఏదో ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయి. నాకు అది ఆ ఫిషెస్ పేర్లు కూడా నాకు ఇంత కూడా తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే వంటలో ఏంటంటే మ్యాగీ. ఆ మ్యాగీ కూడా నాకు రాదు సరిగ్గా, అది మా కర్రోడు నేనే తినాలి. కర్రోడు ఎవరు? మా కర్రోడు అంటే మా డాగ్. అవునా? ఇంకా ఏ అబ్బాయి నేను అలాగ అంటున్నావేమో అనుకున్నాను. ఓకే. కాదు మాయా, ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అంటే విపరీతమైన కాంపిటేటివ్ ఫీల్డ్, అంటే ఇన్స్టా అనేది ఏంటంటే నీ సొంతంగా నీ చేతిలో మొబైల్ ఉండి నీకు ఎడిటింగ్ స్కిల్స్ వస్తే చాలు. సో నీకు ఆ కంటెంట్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు, అన్నీ నువ్వు చేసుకుంటావు, నువ్వు ఇండిపెండెంట్గా చేసుకునేది. కానీ సినిమా అనేది ఏంటంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్, ఒక టీమ్ ఫీల్డ్. సో అందులో ఛాన్సెస్ రావడం ఎంత కష్టమో, అట్ ద సేమ్ టైం సర్వైవ్ అవ్వడం కూడా అంతే కష్టం. సో సినిమాల్లో నువ్వు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ వస్తే గిస్తే? మూవీలోని సిస్టర్ రోల్ కానీ, హీరోయిన్ మేబీ అంతగా అదృష్టం ఉంటే హీరోయిన్ రోల్ కానీ మంచి క్యారెక్టర్స్ ఎంచుకొని చేస్తాను, ఐటెం సాంగ్ తప్పించి. అంతే. ఐటెం సాంగ్ ఎందుకు అంటే ఏంటి అంటే? నాకు నచ్చదు. ఓకే, ఐటెం సాంగ్ నచ్చదా? నచ్చదు. ఆ వల్గారిటీ, అది వల్గారిటీ అని నేను చెప్పను, బట్ నాకు అంతవరకు నాకు. ఏ హీరోయిన్ చేసిన ఈవెన్
తమన్నా చేసిన కూడా నచ్చదా? అలా అని కాదు, అది వాళ్ళు ఎంచుకునేది, నా వరకు నేను చెప్పేది. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ కూడా చేస్తున్నారు కదా, అవి కూడా నచ్చవా అని అడుగుతున్నాను. వాళ్ళు కూడా చూసి 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 తీసుకునేది, వాళ్ళు కూడా స్టార్టింగ్ వచ్చారు కదా. మాయా ఇప్పుడు అంటే యాక్చువల్గా సినిమాల్లో అనగానే ఈ మధ్య సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఎక్కువ రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా చాలా మందికి, అంటే అలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. సో రొమాంటిక్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేస్తావా? చేస్తాను. లిప్ లాక్లు? లిప్ లాక్ నేను చేయవా? ఒకవేళ అప్డేట్ అంటే ఆర్టిస్ట్గా నేను ఒక ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత మేబీ ఆ స్టెప్ తీసుకొచ్చేమో, కానీ స్టార్టింగ్లో అయితే నేను ఆ స్టెప్ తీసుకోను. మరి నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా. అంతే కదా, నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా, మీరు కూడా చూడాలి కదా ఫ్యామిలీని. కాదు లిప్ లాక్ చేస్తే పెళ్ళి అవుదానా? సరే, అంటే లిప్ లాక్లు అయితే చేస్తానంటున్నావు, మరి ఇంటిమేట్ సీన్లు లిప్ లాక్లు అయితే చేయనంటున్నావు, ఇంటిమేట్ సీన్లు చేస్తావా? స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే రొమాంటిక్ గా అయితే మాత్రం చేస్తాను, బట్ మరీ అంత ఎక్కువ అయితే చేయను. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు సుందరం మాస్టర్ అయింది కదా, సుందరం మాస్టర్లో గ్లామర్ క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ ఉంది ఇది. సో అలాంటి సినిమాలు ఈ మధ్య నీకు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా, లేకపోతే గ్లామర్ రోల్స్ వస్తున్నాయా? రోల్స్ అనేవి ఇప్పటి వరకు నేను చూస్ చేసుకోలేదు ఇంకా, అంటే ఆ స్టెప్ నేను ఇంకా తీసుకోలేదు. ఓకే, ఆ స్టెప్ అయితే నేను తీసుకోలేదు, బట్ ఒకవేళ ఛాన్సెస్ వస్తే మేబీ చెయ్యొచ్చు. ప్రెసెంట్ అయితే మూవీస్ వైపు నేను అంతా చూసుకోలేదు, బట్ ఇన్స్టాగ్రామ్కి ఇంకా మంచి కంటెంట్స్ తీసుకొద్దాం, కానీ ఏదైనా ప్రమోషన్స్లో కొంచెం బిజీ అయ్యాను. ఓకే, ఇన్స్టాగ్రామ్స్లోనే ఇంకా మంచి మంచి కంటెంట్స్ తీసుకుంటే ఆ పైన ఏమైనా రోల్స్ వస్తే అప్పుడు చూద్దామని ట్రై చేస్తాం. ఓకే, కాదు ఇన్స్టా లైఫ్లోని ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అనేది ఎక్కువ మనకి రేర్ వచ్చేది కూడా చాలా రేర్, మనం అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం. ఇన్కమ్ అనేది తక్కువే, అందరూ బయటికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు, కానీ చాలా తక్కువ. మనకి ప్రమోషన్స్ ఏదో అలా మనకి పాకెట్ మనీలా వస్తుంది అంతే. ఓకే, మనకి జస్ట్ టైం పాస్ అలా చేసుకుంటే ఒక ప్యాషన్ తో చేయడం, అది అంతే ప్యాషన్. మనకి ప్రమోషన్స్ వచ్చేది కన్నా మనకి పోయేదే ఎక్కువ. అవునా? మనం ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది అవుతుంది కదా, ఆ వేళనే వచ్చింది తక్కువ అయితే వెళ్ళేదే బయటికి ప్రొడక్షన్ పెట్టేదే ఎక్కువ. ఓకే, అవును, డాన్స్ చిన్నప్పుడు ఎక్కడైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, జస్ట్ అలా అలా బాగా చేస్తూ ఉంటావు అంటే చాలా మంది అంటూ ఉంటారు. అలా మూవ్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు అంటే మాయారెడ్డి ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే చాలా మంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఏంటి నీ ఫిజిక్ అంటే ఇట్లా సన్నగా మెరుపు తెగిలా ఉండే ఆ రహస్యం ఏంటి? అదంతా మా పెద్ద మామయ్యది వచ్చింది. అదే సన్నమని కాదు, మెరుపుతీగని కూడా కాదు, జస్ట్ మా మామయ్య చనిపోయారు, పెద్ద మామయ్య. ఆయన సేమ్ బాడీ లాంగ్వేజ్ అనేది నాకు వచ్చిందని మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన బిహేవియర్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఆయన మొగరైడ్లాగా ఎలా ఉంటారో సేమ్ అలానే ఆ వేలో యాటిట్యూడ్గా ఉండడం అలా అలవాటు. లేడీస్లో సేమ్ అంతే, ఆయనకి బాడీ మెయింటెనెన్స్ అలాగే ఎక్కువ, నాకు కూడా అలానే ఎక్కువ. యాక్చువల్గా నాకు ఒక రహస్యం తెలిసింది మీ ఫ్రెండ్ ద్వారా, అంటే బహుశా అదే నీ ఫిజిక్ మెయింటెనెన్స్కి అదే కారణం అనుకుంటున్నాను. ఏంటి, ఎప్పటి నుంచి అలవాటు ఉంది? ఏంటి అలవాటు ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది? నాకే మీరు అలవాటు అంటే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, ముందు చెప్పండి, రిలీజ్ చేసేయండి. అలవాటు యాక్చువల్గా కాదు, చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా. అంటే ఎవరు చూడకుండా దొంగచడికి చేసే అలవాట అది, అంతే కదా? అంటే ఎవరు చూడకుండా చేసేదాన్ని, అంతే కదా? తిడతారు మరి, పాడేస్తారు బాక్స్ అంతా తీసుకెళ్ళి. అంటే కేట్లు కాదు, ఓన్లీ నేను 2 బాక్సెస్ తెచ్చుకుంటా, జోబులో పెట్టుకుంటాను, తీసుకొచ్చేస్తాను. ఎవరు చూడలే కదా అనేసి అప్పుడు అంతే, నా బాక్స్ కంప్లీట్ అయిపోయింది. అలవాటు అనేది ఇప్పుడు కూడా ఉందా? ఎప్పుడు స్టార్ట్ అయింది అలవాటు? మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. సో అలా కాదు, ఏంటది అంటే అది అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తావా? అది వీడియోస్ చూస్తూ మనకి కూడా అలానే అనిపిస్తూ ఉండదు, సో అందుకే నేను తింటూ ఉంటా.
మాయారెడ్డికి ఒక అలవాటు ఉందంటండి, చిన్నప్పటి నుంచి స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటుందంట, ఇప్పుడు కూడా తింటూ ఉంటుందట. బాగుంటాయి, బలపం చాలా బాగుంటాయి. బలపం అంటే బలపం పట్టి బామ వల్ల పాట ఏమైనా ఇన్స్పిరేషనా నీకు? బల్పం పట్టే బామ వల్ల నేర్చుకుంటా. సో